వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్. అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ ధర్నా చేపట్టిన బాధితుడు. పవన్ కళ్యాణ్ చేతికి డిప్యూటీ సీఎం పవర్. ఎక్సైజ్ ఆఫీసులో వాహనాల వేలం. ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీఎస్పీ ఏఎస్పీలు సీఏ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారులతో కమిషనరేట్లో యూఐ కేసులు గ్రేవ్ యూఐ ల్యాండ్ పెండింగ్లలో కేసులు పరిష్కారం, ఎస్సీ ఎస్టీ యూఐ కేసులు, ఉమెన్ అగెనిస్ట్ కేసులు, పీఓసీ ఎస్ఓ కేసుల పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, ఎన్హెచ్ఆర్సీ ఎస్హెచ్ఆర్సీ మరియు మహిళా కమిషన్కు సంబంధించిన అపీల్ పిటిషన్ పెండింగ్ పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు. ఇమీడియట్గా చేయాలి, లేకపోతే ఇమీడియట్గా వేరే వాళ్ళు చెప్పాలి, ఆఫీసర్ చెప్పాలి, ఇమీడియట్గా అలర్ట్ చేయాలి, నాలుగైదు డీసీలను అలర్ట్ చేసి తొందరగా ఇన్సిడెంట్లు చెప్పాలి, అక్కడ నుంచి చెప్పాలి. ఈ అలర్ట్నెస్, ఈ ఫిట్నెస్ కనబడుతుంది. సో అది చూస్తే ఇంకా రెడీ అవుతుంది, గ్రాడ్యువల్ రెడీ 10 నిమిషాలు అంతలోకి వస్తున్నాడంటే వాళ్ళకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బీసీ వాడి ఏరియాలో ఒక బీసీకి దూరంగా ఉండడానికి ఉంటే వేరే బీసీ కూడా పోతున్నాడు అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇమీడియట్లీ సంబడి హ్యాస్ టు గో ఇమీడియట్లీ, సంబడి హ్యాస్ టు గో. పోలీస్ యూనిఫార్మ్ ఆఫీసర్ హ్యాస్ టు గో ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దిస్ ఈజ్ అవర్ మోడల్. మీరు రాసుకోండి, అందరు రాసుకోండి. ఫస్ట్ ఎవరో ఒకరు, ఈవెన్ ఒకవేళ ఇన్స్పెక్టర్ లెవెల్ కాదు, ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాడంటే కానిస్టేబుల్ రావాలా, వాడు వచ్చిన తర్వాత ఎస్ఐ రావాలని నాకు ఇక్కడ హంగామా పెట్టాలి. అప్పటి వరకు నేను బోరు కాదు. ఫస్ట్ ఎవరు ఉంటే అక్కడ ముందుగా వెళ్ళిపోయి అందరినీ బ్యాకప్ తీసుకోండి. ఇది అసలు లేదు, హైరార్కికల్ కాదు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు తబిత మరియు రవిల ఆహ్వానం మేరకు టీఎంఆర్ షాపింగ్ మాల్ లక్కీ డిప్ మరియు బహుమతుల ప్రదానంకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తబిత మరియు రవిల బిజినెస్ మంచిగా అభివృద్ధి చెందాలని వారిని అభినందించారు. వారి వెంట వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి నిహారికను మోసం చేసినందుకు అడగడానికి వెళ్లిన అమ్మాయిని బషీర్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. బషీర్ పోలీసులతో కుమ్మక్కై నిందితుడు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోకుండా అమ్మాయిపైనే కేసు పెట్టి బొక్కలో తోస్తా అంటున్న పోలీసులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పీసీపీఎన్టీటీ చట్టం
జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, అలాగే పోలీస్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని అన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షించబడతారని అన్నారు. గ్రామ స్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు లింగ వివక్షతపై అవగాహనతో పాటు వారిపై నిఘా ఉంచాలని చెప్పారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న, అధికారులపై దుర్భాషలాడుతున్న అయ్యన్న. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. ఎప్పుడు వస్తారా ఎస్సీ గారు? సమాసం తింటున్నా ఇస్తుంటే దింగేది ఇక్కడి నుంచి సమాసం చేయదు. అడ్డు మూసి పెడుతున్నా నాకు డబ్బాలు ఇచ్చారా అమ్మ పొగుడుతాం సార్ డబ్బు. ఎవరికి ఇచ్చేది? ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ? ఆర్ఎన్బి లెటర్ పెట్టా. ఎప్పుడు పెట్టాను? 27/12/2022 క్వాలిటీ లేకుండా రోడ్డు వేస్తారు. మీరు పట్టించుకోండి. ఆ లెటర్ కాపీ ఐ వాంట్ దట్. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. ఏ వీళ్ళ మీద ఇతని మీద ఏ యాక్షన్ తీసుకుంటారు? వీళ్ళు ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి? వీళ్ళకున్న అధికారం ఏంటి? నాకు ఇమీడియట్గా చెప్పండి. డబ్బులు ఇవ్వకుండానే ఓ వృద్ధుడి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ. పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా. టేకుమట్ల ఆరపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకల రాయమల్లుకు 39 గంటల భూమిని 13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జికృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం మొదట 7 లక్షల రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ సమయంలో 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకువచ్చారు, కానీ ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇయ్యలేదు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి బోర్ రిపేర్ చేసిన తర్వాతనే అన్ని డబ్బులు మాట చెప్తామని వెళ్ళిపోయారు. మళ్ళీ డబ్బులు ఇవ్వమని ఇంటికి పోతే మొదట ఇస్తా అన్నారు, తర్వాత ఇవ్వను పో అన్నారు. పోలీసులు ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా చేపట్టాడు. నేను పట్టుకెళ్ళి అత్తలేడు.
కర్నూలు నగరంలో ప్రధాన రహదారులు అభివృద్ధి చెందుతున్న కాలనీలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని సిపిఎం పార్టీ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అన్నారు. సిపిఎం పార్టీ కర్నూలు నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్, కె ప్రభాకర్, ఎస్ హుస్సేన్ హాల్వలి, అబ్దుల్లా, బతుకన్న, ఐద్వా నాయకురాలు కుమారి పర్వీన్లతో కలిసి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న సుందరయ్య సర్కిల్, గాయత్రి హాస్పిటల్, ఆద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్లే రోడ్డు పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు, పేషెంట్లు పడుతున్న బాధలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రోడ్లు గుంతలు పడి అనేక ఇబ్బందులు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ప్రధానంగా చూస్తే చాలా కాలనీల్లో, ప్రధానంగా కల్లూరు ఎక్స్టెన్షన్ కాలనీలో, వీకర్ సెక్షన్ కాలనీ కానీ, అలాగే ఇట్లా ఎక్స్టెన్షన్ కాలనీలో రోడ్లన్నీ అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ప్రధానమైన రోడ్లు కూడా ఈరోజు ఇక్కడ చూసాం సుందరయ్య సర్కిల్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం గుంతలమయం అయిపోయింది. ఇక్కడ ఆటోలో వచ్చే ప్రయాణికులు కానీ, పేషెంట్లు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి కర్నూలు నగరంలో చాలా ప్రాంతాల్లో ఉంది. అలాగే మేము చెప్పేది ఏమంటే, ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం మొత్తం గుంతల రోడ్లతో అనేక ప్రజలు ఇబ్బందులు పడినారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఇలాంటి పరిస్థితిని పట్టించుకొని త్వరగా ఈ రోడ్లను పూర్తి చేయాలని, ఎలా అయితే గుంతలు పడిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా కుస్మంచి మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతటా రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల్లోనే ఇస్తామని ఆయన అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వం అని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరించడానికి వారి ముందుకు వచ్చానని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ మంత్రి కట్ చేశారు. ఎన్నికల ప్రచార నిమిత్తం నేను గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు పెద్దలు ఏవైతే చెప్పారో ఆనాడు కూడా ఈ సమస్యలన్నీ చెప్పారు. వచ్చేది పేదోడు రాజ్యం. ఈ పేదోడు రాజ్యంలో మీ సీనన్న తప్పకుండా మీరు అడిగిన కోరికలు నెరవేరుస్తానని చెప్పాను. ఆ పైనున్న దేవతల దీవెనలతో మనం అనుకున్నది అనుకున్నట్లు ఈనాడు జరిగింది. మీరు అడిగిన న్యాయమైన ప్రతి కోరికని తీర్చడానికి మీ సీనన్న మీ ఇంటి పెద్ద కొడుకు ఉన్నాడు అని చెప్పడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రధానమైన సమస్యలు చెప్పారు. మన ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సిసి రోడ్ల కోసం 60 లక్షలు ఇచ్చాను. వాటిని పూర్తి చేశానన్నారు. సంతోషం. ఇంకా 40 లక్షలు కావాలన్నారు. అది పెద్ద సమస్య కాదు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా డబ్బులు కూడా ఇచ్చి, అది గుడికి సంబంధించిన రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, మిగిలిపోయిన సిసి రోడ్లు కానీ ఈ రాబోయే మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది అని చెప్తున్నాను. అంతేకాదు, కరెంటు లైన్కి సంబంధించి మధ్య పోల్స్ ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు. వాటిని కూడా అధికారులు నోట్ చేసుకోండి. యుద్ధ ప్రాతిపదిక మీద మొదటి విడతగా ఎన్ని అవసరం ఉంటే అన్ని పోల్లు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాను. హై టెన్షన్ లైన్లు ఏమైనా ఉన్నాయా? ఇళ్ళ మీద లేవు కదా. అదే రకంగా ఇక మీ మనసుల్లో 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, మీ దీవెళ్లతో ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే. నా ఆడబిడ్డ నాకు ఇల్లు చూస్తుంది. నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి, ఇళ్ల మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా కొడుకా అని అడుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను. పేదవాళ్లలో బహు పేదవాళ్ళు కట్టుకోండి. నా సొంత నియోజకవర్గం, నాకు స్వార్థం ఉంటది. నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. రాష్ట్రమంతా
గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్లాన్ చేశాం. పాలేరు నియోజకవర్గంలో మటుకు 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు, తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ల కోసం అడుగుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఆసరా పెన్షన్ ఇస్తాం. రైతన్నులు రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నా 2 లక్షల ఆగస్టు 15వ తారీఖు అంటున్నారు. వచ్చే నెల నుంచి రైతన్నులకి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోడు కోరికలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం. మీకు అండదండలుగా ఆనాడు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు, మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. ఈరోజు నాకు ఎన్నికలేమీ లేవు, నా ఆడబిడ్డల్ని ఓట్లు అడగటానికి రాలే. మీరు నాకు ఓట్లేసి అడగటానికి వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి నీ ఇంటి కొడుకుగా ఉంటానని ఆ రోజు అన్నాను. ఉంటున్నానక్క, ఉంటున్నాను పెద్దమ్మ అని చెప్పటానికి వచ్చానని మనస్ఫూర్తిగా తెలుపుతూ అప్లికేషన్లు ఇవ్వాల్సిన ఎంఆర్ఓలు ఇంకా మొదలు పెట్టలేదు. గ్రామాలకు వెళ్ళటం యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్లాల్సిందే, నో కాంప్రమైజ్. వెళ్ళి ఆ రైతుల ల్యాండ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలోని గాలివారిగూడెం శివారు తిరావర్ తండల కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 50 లీటర్ల కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్నారు. 5గురుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివార్లో విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా మట్టి దోపిడీ చేస్తున్న మట్టి మాఫియాను ప్రశ్నించే అధికారి కూడా లేడని గ్రామ ప్రజలు నివ్వెరబోతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా 10 సంఖ్యలో లారీ టిప్పర్ల ఓవర్లోడ్తో అధిక వేగంతో వెళ్తున్నాయని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మొద్దు నిద్ర ఇకనైన విడిచి ఎస్ఆర్ఎస్పీ D86 కెనాల్ పై నుంచి అధిక లోడ్తో వచ్చే వాహనాలను ఆపివేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. జరుగుతున్న వాహనాల యాక్సిడెంట్తో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు అధ్యక్షతన గ్రామ ప్రజలు అందరూ కలిసి మట్టి టిప్పర్లను ఆపివేయడం జరిగింది. మండల అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతుందని అన్నారు. ఈరోజు సుల్తాన్పూర్ గ్రామ శివారైన వెదురుగట్ట గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని వెదురుగట్ట నుంచి గత 6 మాసాలుగా అనాథరైజ్డ్గా పర్మిషన్ తీసుకొని కరీంనగర్ జిల్లా పరిధి అని చెప్పి ఇక్కడ ఏ ఒక్క పర్మిషన్ కూడా కరెక్ట్గా లేకుండా ఓవర్లోడ్తో కొన్ని 10ల సంఖ్యలో లారీలు పొద్దున రాత్రి తేడా లేకుండా నిత్యం 24 గంటలు టిప్పర్లు ఈ విధంగా పెద్ద ఎత్తున టిప్పర్లు ఓవర్లోడ్తో పోవడం జరుగుతుంది. మరి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మెయిన్ కెనాల్ గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి కనీసం ఒక వే పోవడానికి కూడా టిప్పర్ పోవడానికి తోవలేని దాంట్లో మరి అధికార యంత్రాంగం కూడా పర్మిషన్లు ఇచ్చి మరి దాన్ని ఈరోజు ప్రజలను ఏమాత్రం దృష్టిలో పెట్టకుండా అక్కడికి వెళ్ళే రైతులను దృష్టిలో పెట్టకుండా కెనాల్ ఇప్పటికే బ్రిడ్జిలు కూలిపోవడం జరిగింది. మరి మెయిన్ బ్రిడ్జిలు ఏమైనా ప్రమాదం జరిగితే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈఈ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి. మరి పోలీస్ వ్యవస్థ కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకుండా మరి అదే పర్మిషన్ ఉందని చెప్పి ఈ శివార్లో ఉన్న మొన్ననే వేసిన రోడ్లు కూడా R&B రోడ్లు
మరి వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారో తెలియట్లేదు. R&B రోడ్లు కూడా మొన్న వేసిన రోడ్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఓవర్లోడ్తో. మరి నిత్యం 6 గంటల దాకా ఉన్న పొజిషన్ 24 గంటలు కూడా టిప్పర్లు నడుస్తున్నా కూడా ఎక్కడ కూడా మరి అధికారులు, సంబంధిత SRSP అధికారులు, మరి రెవెన్యూ, పోలీస్ పట్టించుకోకుండా మరి ఇలా చేస్తున్నందుకు నిజంగా గ్రామ ప్రజలంతా తీవ్ర ఎత్తున, పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డున వెళ్ళే ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి మరణించడం జరిగింది చాలా ఎత్తున. అయినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోకుండా ఎక్కడో నేషనల్ హైవే పేరు చెప్పి దూర ప్రాంతంలో 30 కిలోమీటర్ల కొరకు ఇక్కడి నుంచి మట్టి తీసుకుపోతూ మరి ప్రజలను, సుల్తాన్పూర్ గ్రామ ప్రజలను ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది. మరి సంబంధిత మైనింగ్, SRSP, పోలీస్ వ్యవస్థ, మరి రెవెన్యూ మరి వీళ్ళందరూ స్పందించకపోవడం నిజంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పొద్దుటి నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆపకపోతే, ఒకవేళ ఈరోజు ఆపకపోతే మరి రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి కూడా మరి కంప్లైంట్ ఇచ్చి దీనిపై స్పందించడం జరుగుతుంది. మరి దీనిపై అధికారులు, సంబంధిత అధికారులు ఈరోజు ఈ టిప్పర్లను మరి అలాగే మండలంలో కూడా అనాథరైజ్డ్గా పోతున్న మట్టిని కూడా మరి తప్పకుండా ఆపాలని చెప్పి తెలియజేస్తూ సంబంధిత అధికారులు తొందరగా స్పందించాలని చెప్పి కోరుతున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పట్టణంలో అడుగుపెట్టిన బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు సాష్టాంగ ప్రమాణం చేయడంతో తను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్. అనంతరం బండి సంజయ్ కరీంనగర్ గడ్డపై ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేయడంతో కరీంనగర్ ప్రజలు ఫిదా అయిపోయారు. మానవుడు తాను ఆచరించిన కర్మల యొక్క ఫలితాల నుండి తప్పించుకోలేనని, పుణ్యమైన పాపమైన మానవుడే కర్మ చేశాడో దాని ఫలితాన్ని పొందుతాడని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వహణాధికారులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అధోని మండలం విరూపాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రారంభమైన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో వారు ప్రారంభ ఉపన్యాసం చేశారు.
మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.